హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. గాడ్ ఆఫ్ మాసెస్ గ్లోబల్ లయన్ నందమూరి బాలకృష్ణ కొన్ని సంవత్సరాలుగా అపజయం అనేది ఎరగకుండా హిస్టరీ క్రియేటెడ్ రికార్డ్స్తో దూసుకుపోతున్నాడు. వెండితెర పైన, బుల్లితెర పైన రాజకీయ పరంగా విజయ డంకా మోగిస్తూ తిరుగులేని రాజుగా చక్రం తిప్పుతున్నాడు. ఎటు చూసినా హ్యాట్రిక్ విజయాలతో విజయ దుందుబి మోగిస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ విజయాలతో కెరీర్ బెస్ట్ ఫామ్లో దూసుకుపోతున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో ఇప్పటికే హ్యాట్రిక్ ఫినిష్ చేసిన బాలయ్య డబుల్ హ్యాట్రిక్కి రంగం సిద్ధం చేశాడు. అందులో మొదటిది బాబీ డైరెక్షన్లో చేయబోతున్న ఎన్బీకే 109 మూవీ. ఈ మూవీ సంక్రాంతి బరిలో ఉంది. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించి చిన్న గ్లిమ్స్ వీడియోలు కూడా రిలీజ్ చేశారు. అది చూసినప్పుడే బాబీ బాలయ్యతో ఏదో పెద్దగానే ట్రై చేస్తున్నాడు అనిపించింది. అనుకున్నట్టుగానే భారీ బడ్జెట్లో చాలా బిగ్ స్కేల్లోనే ప్లాన్ చేశాడని అర్థమవుతుంది. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు. టైటిల్ వచ్చేసి డాకు మహారాజ్. టీజర్ మాత్రం అద్దిరిపోయింది. సంక్రాంతికి దబిడి దిబిడే, ఎదురుగా ఎవరున్నా, పోటీకి ఎవరొచ్చినా బాది పరేయడమే. ఇంకా ఆ గెటప్ ఏంటో, ఆ లుక్ ఏంటో, ఆ విజువల్స్, ఆ బీజిఎం చూస్తుంటేనే పూనకాలు వస్తున్నాయి. బాబీ డైరెక్టర్ అంటే వాచ్మెన్, బూరాయ్ లాంటి రొట్టె సినిమాలాగా ఏదో ఒకటి తీస్తాడులే అనుకున్నాం, కానీ ఇచ్చి పడేశాడు. అసలు టైటిల్లోనే ఏదో పవర్ ఉంది. డాకు మహారాజ్గా కనిపించబోతున్నాడు. ఈ టైటిల్ ఏం ఆషామాషి టైటిల్ కాదు, దీనికి ఒక చరిత్ర ఉంది. పంజాబ్, చంబల్ ప్రాంతాల్లో ఈ పేరు ఎక్కువగా వినబడుతుంది. కథలుగా చెప్తుంటారు. అమితాబ్ లాంటి వాళ్ళు ఈ డాకు మాన్సింగ్ గురించి వినేవాళ్ళంట. డాకు మాన్సింగ్ అలియాస్ డాకు మహారాజ్ ఆయన చేసే దోపిడీలు, దొంగతనాల గురించి, తప్పించుకునే తీరు గురించి చెప్తుంటే ఒళ్ళు గగురు పొడిచేదని, అవి వింటుంటే భయం వేసేదని అమితాబ్ తాతయ్య ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. దొంగతనాలు చేసి పేదోళ్ళకి సాయం చేసేవాడని తెలుస్తుంది. ఆ పాత్రని ఇన్స్పైరింగ్గా తీసుకొని బాలయ్యతో డాకు మహారాజ్ సినిమా తీసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ టీజర్ చూసిన తర్వాత నాకు ఒక్కటే అనిపించింది, బాలయ్యకి వయసు పెరుగుతుందా తగ్గుతుందా అనే డౌట్ వచ్చింది. లుక్ మాత్రం మెంటల్ మాస్, ఊర మాస్గా ఉంది. ఇది బాలయ్యని వాడుకునే విధానం. ఈ కథ వెలుగులని పంచే దేవుళ్ళది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులని ఆడించే రావణుడిది కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణాన్నే వణికించిన మహారాజుది. డైలాగ్స్ మాత్రం అద్దిరిపోయాయి. ఎంట్రీ డైలాగ్సే ఇలా ఉంటే బాలయ్య డైలాగ్స్ ఏ రేంజ్లో ఉంటాయో. ఇంకా డాకు మహారాజ్ శాసించాడు. ఈ సంక్రాంతి ఇక మనదే. ఎక్స్ట్రాడినరీ లుక్స్, డిఫరెంట్ కలర్ గ్రేడింగ్, టాప్ నాచ్ విజువల్స్, బద్దలయ్యే మ్యూజిక్, ఇంకేం కావాలి? వంక పెట్టడానికి లేకుండా చాలా రోజుల తర్వాత బాలయ్య సినిమా వస్తుంది. ఈ బందిపోటు దొంగ ఈసారి బాక్సాఫీస్ని కొల్లగొట్టడంతో పాటు ప్రేక్షకుల మనసుని కూడా దోచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ట్రేడ్ పండితులు. డైరెక్టర్ బాబీకి, తమన్కి తమ గుండెల్లో గుడి కట్టేసుకుంటారు నందమూరి అభిమానులు. సినిమా మొదలెట్టక ముందు నుంచి ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాడో ఇప్పటికీ అంతే కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అంతే కాన్ఫిడెంట్గా టీజర్ని కూడా రిలీజ్ చేశాడు బాబీ. తమనన్నకి, బాలయ్యకి ఏదో విడదీయరాని బంధం ఉంది. బీజిఎంతోనే చావగొట్టాడు. ఇప్పుడే ఇలా ఉందంటే ఇక థియేటర్లో అరాచకం సృష్టించినట్లే. మొత్తానికైతే డాకు మహారాజ్ ఈ సంక్రాంతికి రాబోతున్నట్లు స్పష్టమవుతుంది. మరి ఈ టీజర్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది రివ్యూ. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.